ఆరావళి ప్రపంచంలోనే అత్యంత పురాతన పర్వత శ్రేణులలో ఒకటి. వినడానికి చాలా గొప్పగా ఉంది కదా, కాని ఇది కేవలం కొండలు రాళ్ల కథ కాదు. ఇదొక విషం, ఒక పునర్జన్మ, ఇంకా దాని ఉనికి కోసం జరుగుతున్న ఒక పోరాటం. ఈ మూడు పెనవేసుకున్న కథ. మన కథ ఇక్కడే మొదలవుతోంది. చూశారుగా ఈ చిత్రాన్ని? ఇది పర్యావరణ విధ్వంసానికి ఒక నిలువుటద్దం. ఇది ఒకప్పుడు ఆరావళిలో భాగమే. కాని దశాబ్దాల తరబడి జరిగిన మైనింగ్ ఈ భూమిని ఇలాంటి గాయాలతో వదిలేసింది. సరే, మరి కథలో మొదటి భాగానికి వెళ్దాం. ఇదొక నిర్దిష్టమైన, ఒక ప్రాంతానికే పరిమితమైన పర్యావరణ సమస్య గురించి. అదే బంద్వాడి ల్యాండ్ఫిల్. బంద్వాడి ల్యాండ్ఫిల్ దాని సైజ్ చూస్తేనే అర్థమవుతోంది. ఉత్తర భారతదేశంలోనే అతిపెద్ద వాటిలో ఒకటి. అంటే రోజూ వేల టన్నుల చెత్త ఇక్కడికే వస్తుందన్నమాట. కాని అసలు సమస్య దాని సైజ్ కాదు, దాని లొకేషన్. ఇది ఎక్కడుందంటే సున్నితమైన ఆరావళి అడవికి, మనందరం తాగే భూగర్భ జలాలకి చాలా దగ్గర్లో ఉంది. మరి ఇంత పెద్ద చెత్తకుప్ప మన నీటి వనరులపైనే ఉంటే పర్యవసానాలు ఎలా ఉంటాయి? ఊహించగలమా? దీనికి సమాధానం శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ ల్యాండ్ఫిల్ ప్రభావం ఎంతలా ఉందో చెప్పడానికి ఆధారాలు ఒక సైంటిఫిక్ స్టడీ నుంచి బయటపడ్డాయి. వాళ్ళేం చేశారంటే ఆ ల్యాండ్ఫిల్ చుట్టూ 18 వేర్వేరు ప్రాంతాల నుంచి నీటి శాంపిల్స్ తీసుకుని టెస్ట్ చేశారు. చూడండి, ఈ డేటా నిజంగా చాలా ఆందోళన కలిగిస్తుంది. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ పెట్టిన సేఫ్ లిమిట్స్ని ఈ నీళ్లు ఎంత దారుణంగా దాటేశాయో చూడండి. టోటల్ డిజాల్వ్డ్ సాలిడ్స్ అంటే టీడీఎస్, నీళ్లల్లో కరిగిన లవణాలు చాలా ఎక్కువ. అలాగే నీటి కఠినత్వం, క్షారగుణం అన్నీ ప్రమాదకర స్థాయికి చేరిపోయాయి. 67%. ఇది కేవలం ఒక నంబర్ కాదు. దీనర్థమేంటంటే టెస్టు చేసిన నీటిలో 2/3 తాగడానికి అస్సలు మంచిది కాదు. ఆలోచించండి, ఎంత షాకింగ్ విషయమో ఇది. ఈ సమస్య గురించి చివరి మాటగా ఆ సైంటిఫిక్ పేపర్లోని ఒక్క వాక్యం చూడండి. వాళ్లే తేల్చి చెప్పేశారు, ఈ నీళ్లు తాగడానికి పనికి రావు అని. అంటే బంద్వాడి ల్యాండ్ఫిల్ ఒక సైలెంట్ పాయిజన్లా మారిపోయిందన్నమాట. సరే, ఇప్పటిదాకా కాలుష్యం గురించి చూసాం కదా, ఇప్పుడొక ఆశాకిరణం వైపు వెళ్దాం. అదే ప్రాంతంలో పర్యావరణాన్ని మళ్ళీ ఎలా బ్రతికించారో చూద్దాం. ఈ 2 ఫోటోల మధ్య తేడా గమనించండి. ఎడమవైపు 2011లో ఒక బంజరు భూమి, కుడివైపు 2020లో అదే చోట పచ్చని అడవి. ఇది ఆరావళి బయోడైవర్సిటీ పార్క్ సాధించిన ఒక అద్భుతం. అంత పెద్ద మార్పు ఎలా సాధ్యమైంది? ఈ టైంలైన్ చూస్తే మనకు కథ అర్థమవుతుంది. అంతా మొదలైంది 2004లో మైనింగ్ బ్యాన్ చేయడంతో. కాని అసలు టర్నింగ్ పాయింట్ 2010లో వచ్చింది. ఐఎం గుర్గావ్ అనే ఒక పౌర ఉద్యమం వల్ల. గవర్నమెంట్, ప్రజలు, కంపెనీలు అందరూ కలిస్తే ఎంత అద్భుతం చేయొచ్చో చెప్పడానికి ఇది ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. ఈ పార్క్ పునరుద్ధరణ వెనుక ఉన్న మనుష్యుల కృషి గురించి ఇంకాస్త లోతుగా చూద్దాం. ఇది కేవలం మొక్కలు నాటడం కాదు, అదొక సామూహిక ఉద్యమం. ఈ సామూహిక కృషి వెనకున్న సంఖ్యలు చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. 1,45,000 మొక్కలు, అక్షరాల 50కి పైగా కంపెనీలు, 50కి పైగా స్కూల్సు, వేలాది మంది ప్రజలు అందరూ ఒక్కటయ్యారు ఈ బంజరు భూమికి ప్రాణం పోయడానికి. ఈ ఫోటో చూస్తే ఆ ఉద్యమ స్ఫూర్తేంటో మనకు తెలుస్తుంది. వాలంటీర్లు, స్కూల్ పిల్లలు అందరూ స్వయంగా మట్టిలోకి దిగి మొక్కలు నాటుతున్నారు. తమ నగరం, తమ పర్యావరణం మీద వాళ్లకున్న ప్రేమకు, బాధ్యతకు ఇది నిదర్శనం. వాళ్ళ కష్టానికి ఫలితం దక్కింది. ఇప్పుడు ఈ పార్క్ జీవ వైవిధ్యానికి ఒక అడ్డాగా మారింది. 201 రకాల పక్షులు, 10 రకాల క్షీరదాలు, ఇంకా ఎన్నో జీవులు ఇక్కడ తమ ఇల్లు కనుగొన్నాయి. పర్యావరణం కోలుకుంటోందనడానికి ఇంతకన్నా ఏం సాక్ష్యం కావాలి? మాటల కంటే ఈ చిత్రాలే ఎక్కువ చెప్తాయి. ఇక్కడ అడవిపిల్లి, అక్కడ కుందేలు. ఒకప్పుడు మైనింగ్ గొయ్యిగా ఉన్న చోట ఇప్పుడు ఈ జీవులు హాయిగా తిరుగుతున్నాయి. పర్యావరణం మళ్లీ బ్రతికిందనడానికి ఇంతకన్నా గొప్ప ఉదాహరణ ఉంటుందా? ఓకే, ఒక చిన్న ప్రాంతంలో సాధించిన విజయం గురించి చూసాం. కాని ఇప్పుడు మనం జూమౌట్ చేసి పెద్ద చిత్రాన్ని చూద్దాం. మొత్తం ఆరావళి పర్వతశ్రేణే ఒక పెద్ద ముప్పునెదుర్కొంటుంది. అసలు ఆరావళి పర్వతాలు మనకెందుకంత ముఖ్యం? అవి కేవలం కొండలు కావు, 700 కిలోమీటర్ల పొడవునా ఒక గోడలా ఉన్నాయి. థార్ ఎడారి మన వైపు రాకుండా ఆపుతాయి. వర్షపు నీటిని భూమిలోకి ఇంకేలా చేసి మన గ్రౌండ్ వాటర్ని పెంచుతాయి.
అంటే ఈ మొత్తం ప్రాంతానికి ఇవి జీవనాధారం. అయితే ఇక్కడే ఒక పెద్ద సమస్య వచ్చి పడింది. ఈ మధ్య సుప్రీంకోర్టు ఇచ్చిన ఒక తీర్పు ఆరావళి అనే పదానికున్న చట్టపరమైన అర్థాన్నే మార్చేసే ప్రమాదాన్ని తెచ్చిపెట్టింది. ఇది చాలా ప్రమాదకరమైన మార్పు, జాగ్రత్తగా వినండి. ఇంతకుముందు ఆరావళి అంటే అదొక పూర్తి పర్యావరణ వ్యవస్థ, చిన్న కొండలు పెద్ద కొండలు అన్నీ కలిపి. కాని కొత్త నిర్వచనమేమంటోందంటే కేవలం 100 మీటర్ల కన్నా ఎత్తుగా ఉన్న కొండలే ఆరావళి అంట. అంటే మిగతా చిన్న కొండలు, లోయలు వీటికి చట్టపరమైన రక్షణ పోయినట్లే. ఈ కొత్త నిర్వచనం వల్ల ఎంత ప్రమాదమో ఎక్స్పర్ట్స్ హెచ్చరిస్తున్నారు. ఆరావళ్లులో కేవలం 1% కొండలే 100 మీటర్ల కంటే ఎత్తుగా ఉంటాయట. అంటే మిగిలిన 99% ప్రాంతానికి రక్షణ ఉండదు. ఆ ప్రాంతం మొత్తం మైనింగ్కి, రియల్ ఎస్టేట్కి తెరిచినట్టే అవుతుంది. మరి ఈ చట్టపరమైన మార్పుతో మనం నిజంగా ఏం కోల్పోతున్నాం? దానికోసం మనం మళ్ళీ మన బయోడైవర్సిటీ పార్క్ దగ్గరికి వెళ్లాలి. మనం చూసిన ఆ బయోడైవర్సిటీ పార్క్ ఊర్కే పచ్చగా ఉందని కాదు, అది ఢిల్లీకి కావలసిన ఆక్సిజన్లో 7% అందిస్తోంది. ప్రతి ఏటా 32 కోట్ల లీటర్ల నీటిని భూగర్భంలోకి పంపుతోంది. ఒక్కసారి ఆలోచించండి, ఈ కొత్త నిర్వచనం వల్ల ఇలాంటి అమూల్యమైన ప్రాంతాలు కూడా ప్రమాదంలో పడతాయన్నమాట. చివరిగా ఈ ప్రశ్న గురించి ఆలోచిద్దాం. మనం కాగితం మీదొక పర్వతానికి నిర్వచనం మార్చినప్పుడు భూమిమీదది బ్రతికిస్తున్న జీవానికి, పర్యావరణానికి, మన భవిష్యత్తుకి ఏం జరుగుతుంది?